ఇక కేటీ రామారావు అహంకారం చూడన్నా. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నా? ఉస్మానియా కదా. ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు పల్లి బఠానికి వెళ్ళట, పల్లి బఠానికి వెళ్ళట. కేటీ రామారావు అంటాడు బిట్స్ పిలానీలో చదివినోడు గోల్డ్ అట. కాదు, బిట్స్ పిలానీలో చదివినోడు తెలంగాణ ఉద్యమం చేస్తాడా? బిట్స్ పిలానీలో చదివినోడు ఉద్యమానికి అట్లా చేయొచ్చునా? ఆయన ఎక్కడ చేసిండన్న ఉద్యమం ఎక్కడ చేసిండు? నడిమిట్ల జొరబడి అధికారాని కోసం వాళ్ళ అయ్యా బిబిలిస్తూ వచ్చినోడే గాని నిజంగా లాఠీ దెబ్బలు తిని ఉద్యమాన్ని ఊపిరిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీనే ఉద్యమానికి ఊపిరిచ్చింది. పట్టభద్రులు అంటే అలుసా? కేటీఆర్ ని దురహంకారం మానుకోవా? తెలంగాణ యూనివర్సిటీలు అంటే చిన్న చూపేందుకు? విశ్వవిద్యాలయాలపై చిన్న దొర చిల్లర మాటలు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టిందే యూనివర్సిటీలు. అమెరికా బంకుల్లో పనిచేసే సంకనాకినోడికి కేయూఓయు జేఎన్టీల వాల్యూ ఏం తెలుసు? కేటీఆర్ పై బగ్గుమన్న విద్యార్థి లోకం. అధికారం పోయింది, చేసిన అవినీతి అక్రమాలు బట్టబయలై అబాస్ పాలయ్యిండ్రు. కవితక్క లిక్కర్ స్కామ్లో జైలుకు పోయిండ్రు. తెలంగాణ పేద ప్రజల ఉసురు తలిగి అయ్యకు కాలిరిగింది. 10 ఏళ్ల పాటు సాగించిన అరాచక పాలనకు బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ప్రజలు చీదరించుకుంటారు. నిన్న ఒక ఆయన ఫోన్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ ఆయన. అన్న మా ఊళ్ళో 100 ఓట్లునే అన్న, 50 ఓట్లకు పంచమని ఇచ్చిరన్నా. నేను పంచులేదు దంచులేదన్న, ఇదే ఆఖరణ జీవులో పెట్టుకోండి. పంచులేదు దంచులేదన్న, ఆ 100 ఓట్లు నీయే, నేను ఇచ్చిన ఎయ్యరు పైసలు దండు కానీ నేనేదన్నా టూరుకు పోతున్నా అని చెప్పి ఫోన్ చేసిండు. రాత్రి టూర్కి పోతున్నా అని చెప్పి ఫోన్ చేశాను. అంటే టూర్కి ఎందుకన్నా ఎవరన్నా వచ్చేటోడు పేదోడు దూరం నుంచి వచ్చేటోడు అంటే లేదన్నా పొరపాటున కూడా బీఆర్ఎస్కి వేయొద్దన్నా, నేను ఇటెంకాల కూడా కనిపించాను వెళ్ళిపోయాను. ఇక వచ్చేది లేదు సచ్చేది లేదు, ఇదే ఆఖరి కదన్నా వచ్చిన కాడికి అని చెప్పి. ఈ ఎలక్షన్ ద్వారా బీఆర్ఎస్ ను ప్రజలు విద్యావంతులు నిరుదులు బొంద పెడతారు, ఇంకంతే, వేరే ముచ్చట్లేదు. రైట్గా 10 ఏళ్ల పాటు సాగించిన అరాచక పాలనకు బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ప్రజలు చీదరించుకుంటున్నారు. అయినా చిన్నదొర కేటీఆర్ మాత్రం నయా పైసా ఇజ్జత్ అనిపించట్లేదు. అధికారం పోయి పాతాలని పడిపోయినా తల బిరుసు మాత్రం దిగట్లేదు. అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణను అడ్డుపెట్టుకున్న కల్వకుంట్ల కుటుంబానికి నేడు తెలంగాణ పట్టభద్రులంటే అలసైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసిన తెలంగాణలోని యూనివర్సిటీలు కల్వకుంట్ల కుటుంబానికి పల్లి బఠానీల విక్రయ కేంద్రాలుగా ప్రాణాలకు తెగించి కొట్లాడిన యూనివర్సిటీలోని పట్టభద్రులు పల్లి బఠానీలు అమ్ముకునే వ్యక్తులుగా కనిపిస్తుండడం కేటీఆర్ దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. కేటీఆర్ మీ అయ్యే కేసీఆర్ ఏడదచ్చిపోతానో అని అమర దీక్ష బంద్ పెడితే విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ జేఎన్టీలోని విద్యార్థులే నడిపారు. ఆ విద్యార్థులే తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి వినిపించారు. ఎక్కడ విద్యార్థులు హైలైట్ అవుతారోనని మీ అయ్య కేసీఆర్ భయపడి మళ్ళా దొంగ దీక్ష మొదలుపెట్టిన సంగతి యాది మర్చినట్టున్నావు. మీ అయ్య కేసీఆర్ మీ బావ హరీష్ రావు నీకు పెట్రోల్ పోసుకున్నాక అగ్గిపెట్టే దొరక్కపోయిందేమో కానీ ఆ యూనివర్సిటీ విద్యార్థులే ప్రాణత్యాగం చేసి ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అలాంటి యూనివర్సిటీలపై కేటీఆర్ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే మొత్తం ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు, మహాత్మా గాంధీ పట్టభద్రులంతా ఈ తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకుంటున్నంత బగ్గుమంటా ఉన్నారు. ఇలా కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, దిష్టిబొమ్మలు తలగబెడతా ఉన్నారు. ఇంత అహంకారమా వీనికి? ఈ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు పల్లి బఠానీ గాల్లా అని చెప్పి వాళ్ళంతా తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. కేటీ రామారావు జర అహంకారం తగ్గించుకో, ఆ తలబిరుసు తగ్గించుకో, నీకే మంచిది. ఇప్పటికే నీ కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. నువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ పార్టీ పత్రం ఎట్లా స్టార్ట్ అయిందో చూసుకో, ఒకసారి ఓ గ్రాఫ్ వేసుకొని చూసుకో, నీకే అర్థమవుతుంది. నువ్వు అది వీళ్ళని అడగకి ఓట్లు అడగకు, బిట్స్ పిలాని ఓట్లు వేస్తేనే తీసుకో. బిట్స్ పిలాని ఓట్లు నీకే, బిట్స్ పిలాని ఓట్లు నీకు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీ ఆ ఓట్లు నాకు. అంతే, సిగ్గు లేకుండా పల్లి బఠానీ గాలని తిట్టినవు పట్టభద్రులను. 500 రూపాయలు పెట్టి వాళ్ళనుకుంటావు. అంటే 500 రూపాయలకి పట్టభద్రుడు మారుతాడు అనుకున్నావా? పోయినసారి 100 కోట్లు పెట్టి పల్లా రాజేశ్వర రెడ్డి తన జులుమంతా ప్రదర్శిస్తే, అధికార మదాన్ని ఉపయోగిస్తే ఏం జరిగిందో తెలియదా? పట్టభద్రుడు డబ్బుకే అమ్ముడు పోయిందా? డబ్బుకే అమ్ముడు పోతే 1,50,000 ఓట్లు నా కేరు, 70,000 ఓట్లు కోదండరాం సార్ కేరు. అర్థమైందా? పట్టభద్రులు మేధావులు, వాళ్ళకు పైసలతోనో ఇంకో ఏదో కొనాలని చూస్తా ఉన్నావు. నువ్వు ఏది కొన్నా నీ పతనం మాత్రం ఆగదు. ఇక్కడ నిజానికి కూడా తెలంగాణ ఉద్యమానికి మీరు అన్నట్టుగా ఊపిరి పోసిందే యూనివర్సిటీలు, తెలంగాణ ఉన్న యూనివర్సిటీలు. అందుకే ఈ యూనివర్సిటీలు కథం చేద్దామని చూసిండు. ఈయన ఫ్యాకల్టీ నింపలే, టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, తర్వాత నిధులు లేవు, మొత్తం నాశనం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు పెడదామని చూసిండు. ఈయన కథ కాదన్నట్టు ఆయన అనురాగం.